ఓం గురుభ్యో నమ. ఓం గం గణపతే నమ. ఓం శ్రీమాత్రే నమ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. ఈరోజు సప్త చిరంజీవుల్లో హనుమంత గురించి కొంత సమాచారం ముందు వీడియోలో విన్నారు కదా. ఆ మిగిలిన సమాచారాన్ని ఈ పూట తెలుసుకుందాం. సుందరకాండ పారాయణ చేస్తే విఘ్నాలు తొలగి కార్యసిద్ధి చేకూరుతుందని విశ్వాసం చాలా మందిలో ఉంది. సుందరకాండలో అనేక శ్లోకాలు ప్రార్థనా శ్లోకాలుగా వాడతారు. హనుమంతుడు వెళ్తున్న దారిలో మైనాకుడు ఆతిథ్యాన్ని ఇస్తే దాన్ని చక్కగా వినయంతో తిరస్కరించి, అలాగే సురస అనే నాగమాత పెట్టిన పరీక్ష నుంచి కూడా దాటి సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసిని ఉపాయంతో సంహరించి రామబాణంలా లంకలో వాల్తాడు. చీకటి పడిన తర్వాత లంకిణిని దండించి మయుని అపూర్వ సృష్టి అయిన లంకలో ప్రవేశిస్తాడు. ఇక సీతమ్మను వెతుకుతూ ఉంటాడు. చిన్న శరీరం ధరించి హనుమంతుడు రావణుని మందిరంలోనూ పానశాలల్లోనూ పుష్పక విమానంలోనూ ఇలా అన్ని చోట్ల కూడా సీతాదేవిని వెతుకుతున్నాడు. నిద్రిస్తున్న స్త్రీలలో మండోదరిని చూసి సీతాదేవి అని భ్రమిస్తాడు. వెంటనే తప్పు తెలుసుకుని మళ్ళీ సీతమ్మ కోసం అన్వేషణ కొనసాగిస్తాడు. సీతమ్మ జాడ తెలుసుకోలేక బాగా చింతిస్తున్నాడు. రామలక్ష్మణులకు, జానకికి, సమస్త దేవతలకు నమస్కరించుకుని అశోకవనంలో సీతాదేవిని వెతకడానికని బయలుదేరుతాడు. అక్కడ శింషిపా వృక్షం క్రింద రాక్షస కాంతలచే పీడింపబడుతూ ఒక మహిళను చూస్తాడు. సింహాల మధ్య లేడిలాగా ఉన్నది ఆమె. అయితే బాగా శరీరం అంతా కూడా కృషించిపోయి ఉన్న ఆమెను చూస్తాడు. అప్పుడు ఆ గుర్తులన్నీ తలంచుకొని ఈమె సీత అని నిర్ధారించుకుంటాడు. అక్కడకు రావణుడు వచ్చి ఆమెను బెదిరించి తనకు వశం కావాలి అని చెప్పి ఆదేశిస్తాడు. అయితే శ్రీరాముణ్ణి బాణాగ్నితో లంక భస్మం అవ్వడం తథ్యం అని వెంటనే సీతమ్మ చెప్తుంది. కొంత గడువునిచ్చేసి రావణుడు వెళ్ళిపోతాడు. రాక్షస కాంతలు సీతను భయపెట్టి ఎలాగైనా సరే ఒప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రాణత్యాగం చెయ్యడానికి సీతాదేవి నిశ్చయించుకుంటుంది. ఇంతలో రావణాసురుని సోదరి త్రిజటకు ఒక కల వస్తుంది. ఆ కల సారాంశం ఏమిటి అంటే, రామలక్ష్మణులు వచ్చి సీతమ్మను తీసుకుని వెళ్ళినట్లుగా, లంక నాశనమైనట్లుగా, అలాగే రావణాదులంతా కూడా మరణించినట్లు ఈ కలంతా రాక్షసకాంతలకు చెప్తుంది. ఈ రాక్షసకాంతలు విని భయపడతారు. సీతాదేవికి శుభశకునాలు కనబడుతున్నాయి. ఇదంతా గమనిస్తున్న హనుమ సీతాదేవికి మాత్రమే కనిపించి మెల్లగా తన వృత్తాంతాన్ని, అలాగే రాముడు పడుతున్న వేదనను, దుఃఖాన్ని వివరించి రాముడిచ్చిన ఉంగరాన్ని సీతాదేవికి అందిస్తాడు. సీతాదేవి దుఃఖించి అందరి క్షేమ సమాచారాలు అడిగి ఆ తర్వాత రాముణ్ణి వర్ణించమని కోరుతుంది. హనుమంతుడు రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా వర్ణించితే సీతమ్మ కాస్త ఓరడిల్లుతుంది. హనుమంతుడిని ఆశీర్వదించి తన చూడామణిని ఆనవాలుగా ఇస్తుందన్నమాట. అప్పుడు రావణాసురుడిచ్చిన గడువులో రాముడు నన్ను కాపాడాలి, లేదా అంటే నేను బ్రతకను అని చెప్తుంది. ఇక హనుమంతుడు రావణాసురుడితో మాట్లాడాలి అనుకుని, అలాగే లంక అంతటిని కూడా చూడాలి అనుకుంటాడు. లంకను చూడాలి అనుకుని వెళ్తున్న హనుమంతుడు సమాచారం రావణాసురుడికి తెలుస్తుంది. వెంటనే రావణాసురుడు ఎంతోమందిని పంపిస్తాడు. అందరినీ కూడా హనుమ హతం చేసి చివరకు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి మాత్రం
లొంగిపోయినట్లుగా నటించి రావణుని దగ్గరికి వెళ్తాడు. సీతమ్మను అప్పచెప్పి రాముణ్ణి శరణు వేడి నీ లంకను కాపాడుకో అని హితబోధ చేస్తాడు. రావణాసురుడు ఉగ్రుడై హనుమంతుణ్ణి చంపమని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు విభీషణుడు ఏమంటాడంటే, అతిథిగా దూతగా వచ్చిన వానరుణ్ణి చంపితే మనకు మహాపాపం చుట్టుకుంటుంది అంటాడు. వెంటనే రావణాసురుడు ఏం చేస్తాడంటే, తోకకు నిప్పు పెట్టండి అని ఆజ్ఞాపిస్తాడు. కాలిన తోకతో హనుమంతుడు మొత్తం లంకనంతటినీ కూడా దహించేసి మరొక్కసారి సీతాదేవిని దర్శించి మళ్ళీ వెనకకు ప్రయాణమయ్యి మహేంద్రగిరిపై వాల్తాడు. ఇక్కడ ఒక కథనాన్ని మనం వినాలి. అదేమిటి అంటే, మకర ధ్వజుడి జననం. లంకా దహనం అయింది కదా. లంకా దహనం అయిన తర్వాత అతని శరీరాన్ని చల్లబరుచుకోవడానికని సముద్రంలోకి వెళ్తాడు. సముద్రంలోకి వెళ్ళేటప్పుడు అతని స్వేద బిందువులను ఒక మత్స్యకన్య గ్రహిస్తుంది. అలా గ్రహించినప్పుడు పుట్టిన బాలుడే ఈ మకరధ్వజుడు. ఈ మకరధ్వజుడు కూడా తండ్రిలాగా చాలా బలవంతుడు. ఇక మహేంద్రగిరిపై వాలిన హనుమంతుడి గురించి తెలుసుకుందాం. ఏంటంటే, చూశాను సీతను అని జరిగిన సంగతులన్నీ కూడా అందరికీ వివరిస్తాడు. ఆపై చేయవలసినది ఆలోచించమని కోరుతాడు. రాముడు వానరులతో సముద్రంపై సేతువుని నిర్మిస్తాడు. రామరావణ యుద్ధంలో హనుమంతుడు గొప్ప పాత్రను పోషించాడు. లక్షల మంది దానవులను చంపడమే కాకుండా లక్ష్మణుడు మూర్ఛపోతే రాత్రికి రాత్రి ఔషధ పర్వతాన్ని తెచ్చి రక్షిస్తాడు. రావణాసురుని మరణం తర్వాత అయోధ్యకు వెళ్ళి భరతునికి రాముడు వస్తున్నట్లుగా సమాచారాన్ని తెలియచేస్తాడు. స్వాగత కార్యక్రమాలు కూడా హనుమంతుడే నిర్వహిస్తాడు. శ్రీరామ పట్టాభిషేక వేళ సీతమ్మతో అమూల్యమైన రత్నాల హారాన్ని ఇప్పిస్తాడు రాముడు. అంతేకాకుండా శ్రీరామచంద్రుడు తన సోదరులకు కూడా చూపని ప్రేమను చూపించి హనుమంతుడికి చిరంజీవిత్వాన్ని, అలాగే రాబోయే కల్పంలో బ్రహ్మ పదవిని కూడా ప్రసాదిస్తాడు. హనుమంతుని జీవితం మనందరకు కూడా ఆదర్శవంతమైంది. శ్రీరాముని దేవాలయాల్లో సీతారాములు ఎదురుగా హనుమంతుడు ఉంటాడు. ప్రతి ఊరిలోనూ రోడ్ల పక్కన చెట్ల కింద హనుమంతుని గుళ్ళు అనేకం ఉంటాయి. భయాపహారిగా ఆంజనేయుడిని అందరూ ఆరాధిస్తారు. సీతారామ స్తుతి అంటే హనుమంతునికి అత్యంత ప్రీతికరం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అంటే రక్షణకు, విజయానికి, గ్రహదోష నివారణకు, మృత్యు భయ విముక్తికి ఆంజనేయుడిని స్తుతించడం సర్వసాధారణం. హనుమంతుని ప్రార్థనల్లో ప్రసిద్ధమైనవి ఆంజనేయ దండకం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం అని ఈ దండకం ఎంతో ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా రాత్రుళ్ళు ఒంటరిగా వెళ్ళేవారు భయం పోగొట్టుకోవడానికి చదవడం మనం చూస్తూ ఉంటాం. హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణ కూడా హనుమారాధనే అంటారు. విభీషణుడు చెప్పిన ఆపతుద్ధారక ఆంజనేయ స్తోత్రం చాలా ప్రసిద్ధికెక్కింది. తులసీదాసకృత శ్రీ హనుమాన్ చాలీసా. అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవన కృశానం జ్ఞానినామగ్రగణ్యం సకలగుణనిధానం వానరాణామధీశం రఘుపతిప్రియభక్తం వాతజాతం నమామి గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాల రత్నం వందే నీలాత్మజం యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం
మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామభక్తాయ హనుమతే నమః. శ్రీగురుచరణ సరోజరజ నిజమన ముకుర సుధారీ సీతారాం. వరుణౌ రఘువర విమలయసజోదాయక ఫలచారీ సీతారాం. बुद्धिहीन तनु जानिकै सुमिर पवन कुमार. बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार. जय हनुमान ज्ञान गुण सागर. जय कपीसतिहु लोक उजागर. रामदूत अतुलित बलधाम. अंजनी पुत्र पवन सुत नाम. महावीर विक्रम भजरंगी. कुमति निवार सुमति के संगी. कांचन वर्ण विराज सुवेश. कानन कुंडल कुंचित केश. हाथ वज्रा ध्वजा विराजे. कांधे मूंज जनेऊ साजय. शंकर सुवन केसरी नंदन. तेज प्रताप महाजगवंदन. विद्यावान गुणी अति चातुर. राम काज करिबेको आतुर. प्रभु चरित्र सुनिबेको रसिया. राम लखन सीता मन बसिया. सूक्ष्म रूप धरि सिंह दिखावा. विकट रूप धरि लंक जरावा. भीम रूप धरि असुर संहारे. रामचंद्र के काज सवारे. लाय सजीवन लखन जियाये. श्री रघुवीर हरखि उर लाये. रघुपति किन्ही बहुत बड़ाई. कहा भरत सम तुम प्रिय भाई. सहस्रवदन तुम्हारो यश गावे. अस कहि श्रीपति कंठ लगावे. सनकादिक ब्रह्मादि मुनीषा. नारद शारद सहित अहिषा. यम कुबेर दिगपाल जहाते. कवि कोविद कहि सकै कहाते. तुम उपकार सुग्रीवहि कीन्हा. राम मिलाय राजपद तीन्हा. तुम्हारो मंत्र विभीषण माना. लंकेश्वर भये सब जग जाना. युग सहस्र योजन पर भानु. लील्योताहि मथुर फल जानु. प्रभु मुद्रिका मेले मुख माहि. जलधि लांघ गए अचरज नाहि. दुर्गम काज जगत के जेते. सुगम अनुग्रह तुम्हारे तेते. राम दुआरे तुम रखवारे. होत न आज्ञा बिनु पैठारे. सब सुखल है तुम्हारी शरणा. तुम रक्षक काहू को डरना. आपन तेजा तुम्हारो आपे. तीनों लोक हांकते कांपे. भूत पिशाच निकट नहीं आवे. महावीर जब नाम सुनावे. नासे रोग हरे सब पीरा. जपत निरंतर हनुमत वीरा. संकट से हनुमान छुड़ावे. मन क्रम वचना ध्यान जो लावे. सब पर राम तपस्वी राजा. दिन के काज सकल तुम साजा. और मनोरथ जो कोई लावे. तासु अमित जीवन फल पावे. चारो युग परताप तुम्हारा. हाय पर सिद्ध जगत उजियारा. साधु संत के तुम रखवारे. असुर निकंदन राम दुलारे. अष्ट सिद्धि नव निधि के दाता. असवर दीन्हा जानकी माता. राम रसायन तुम्हारे पासा. सदा रहो रघुपति के दासा. तुम्हारो भजन राम को पावे. जन्म जन्म के दुख बिसरावे. अंत काल रघुवर पुर जाई. जहाँ जन्म हरि भक्त कहाई. और देवता चित्तन धरई. हनुमत से सर्व सुख करई. संकट हटै मिटै सब पीरा. जो सुमरे हनुमत बलवीरा. जय 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 हनुमान गोसाई. कृपा करो गुरुदेव की नाई. जय 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 हनुमान गोसाई. कृपा करो गुरुदेव की नाई. जय 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 हनुमान गोसाई. कृपा करो गुरुदेव की नाई. यह सतवारा पाठ कर जोई. छूट ही बंदे महासुख होई. जो यह पढ़े हनुमान चालीसा. होय सिद्धि साखी गौरीशा. तुलसीदास सदा हरिचेरा. की जयनाथ हृदय महडेरा. पवन तनय संकट हरण. मंगल मारुति रूप. राम लखन सीता सहित हृदय पसु సురభూ. ఇదండి సప్త చిరంజీవులలో హనుమంతుడి గురించి సంక్షిప్తమైన సమాచారం. మరొక చిరంజీవి గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు నమస్తే. కంటెంట్ నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు కదా.